బెజవాడలో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. 2025 ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ 2026 కొత్త సంవత్సరానికి నగర ప్రజలు ఘనస్వాగతం పలికారు. అర్ధరాత్రి వేళ చిన్న పెద్ద తేడా లేకుండా రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ జనసందోహంతో కోలాహలంగా మారాయి. విజయవాడ నగరంలో 2026 నూతన సంవత్సర వేడుకలు అత్యంత కోలాహలంగా జరిగాయి. 2025కు వీడ్కోలు చెబుతూ కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ పలికేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా యువత చిన్న పెద్ద తేడా లేకుండా ప్రధాన కూడళ్ల వద్ద కేకులు కట్ చేసి బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. నగరంలోని ప్రధాన హోటళ్లు, మాల్స్ వద్ద ముందస్తుగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నగర పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రమాదాలను నివారించేందుకు మరియు మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు నగరంలోని ప్రధాన ఫ్లైఓవర్లపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఎంజీ రోడ్, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్లతో పాటు కీలకమైన వంతెనలను బారికేడ్లతో మూసివేసి ట్రాఫిక్ను మళ్లించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేసి అతివేగంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. నగర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రధాన కూడళ్లలో సీసీటీవీల ద్వారా నిఘా ఉంచడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు. పోలీసుల ఆంక్షల నడుమ ప్రజలు క్రమశిక్షణతో వేడుకలు జరుపుకోవడంతో బెజవాడలో నూతన సంవత్సర సందడి ప్రశాంతంగా ఉత్సాహంగా కొనసాగింది. ఈసారి మేమందరం చూస్తే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ బందోబస్తు తీసుకోవడం జరిగింది. ట్రాఫిక్ తరఫున 14 పాయింట్స్ పెట్టడం జరిగింది. ప్రతి దగ్గర బెత్తన్ లైసెన్స్ టీమ్ విత్ లా అండ్ ఆర్డర్ కాంపౌండ్ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుంది పట్టమట లిమిట్స్, ఇక్కడ ఒక 5 టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఈవినింగ్ 8 o'clock నుంచి అందరూ మెన్ అంతా విజయవాడ పోలీస్ అంతా బందోబస్తు డ్యూటీలో ఉండడం జరిగింది. సో ఇది నైట్ 2 వరకు ఉండి ప్రజలందరూ సేఫ్గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు సేఫ్గా వెళ్తే మాకు అంటే ఇప్పుడు గవర్నమెంట్ 1 వరకు పర్మిషన్ ఉంది. సో కొత్త సంవత్సరము ప్రతి ఒక్కరికి ఉత్సాహం ఉంటుంది. సో ఉత్సాహంలో పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం మేము కూడా కోరుకుంటాం. వీళ్ళు వచ్చినా మళ్ళీ ట్రాఫిక్ రాకుండా, సైలెన్సర్స్ చేయకుండా, ఇంకోళ్ళకి ఆటంకం కలగకుండా ఏదైనా చేసి గవర్నమెంట్ ఇచ్చిన టైం ప్రకారము ఎక్కడికైనా వెళ్ళి విజిట్ చేసి ఫ్యామిలీతో భోజనం చేసైనా ఏదైనా ఈవెంట్స్ అటెండ్ అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ 2026లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. గతేడాది ఎదురైన సవాళ్లను అధిగమించి వికాసం వైపు అడుగులు వేశామని, కొత్త ఏడాదిలో ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు నిండాలని వారు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 2025 సంవత్సరం కూటమి ప్రభుత్వ పాలనలో ఒక మరుపురాని మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు ఆంధ్రప్రదేశ్ నడిపించిన గొప్ప మలుపుగా 2025ను ఆయన అభివర్ణించారు. ఎన్నో సంక్షోభాలు, సవాళ్లు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి పురోగతిని సాధించామని పేర్కొన్నారు. 2026లో ప్రజలకు రెట్టింపు సంతోషాన్ని, సంక్షేమాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యంగా ఈ ఏడాది మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ నూతన సంవత్సరం కొత్త కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2026లోకి అడుగుపెడుతున్న శుభవేళ ప్రజలందరికీ మెరుగైన సేవలు అందించటమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఈ ఏడాది మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతుందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
వచ్చే 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. జగన్ హయాంలో కేంద్రం ఇచ్చిన 3,800 కోట్ల నిధులను దారి మళ్లించి ప్రాజెక్టును ముంచేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగవంతం చేశామని, ప్రస్తుతం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 83%, ప్రాజెక్టు మొత్తం పనులు 87% పూర్తయ్యాయని వివరించారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక అంశాలను వెల్లడించారు. 2026 సీజన్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని జనవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండను సందర్శించి 456 కోట్లతో ఫీడర్ కెనాల్ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని మంత్రి తీవ్రంగా విమర్శించారు. జగన్ హయాంలో కేంద్రం ఇచ్చిన 3,800 కోట్ల నిధులను దారి మళ్లించి ప్రాజెక్టును ముంచేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగవంతం చేశామని, ప్రస్తుతం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 83%, ప్రాజెక్టు మొత్తం పనులు 87% పూర్తయ్యాయని వివరించారు. నిర్వాసితుల కోసం ఏడాదిలోనే 1,894 కోట్లు విడుదల చేశామని, ముఖ్యమంత్రి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 2027 నాటికి పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని మంత్రి నిమ్మల ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదని ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో సైతం 3 సార్లు ముచ్చటగా 3 తేదీలు పోలవరానికి చెప్పి ఆఖరికి డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ముఖ్యమంత్రి ఉండి ఆఖరికి ఆయన చెప్పినటువంటి మాటలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము అంటే పోలవరాన్ని ఒక కలగా మిగిల్చినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి మాట్లాడడం, అందులోనూ కూడా పర్టికులర్గా పోలవరం సంబంధించి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014, 2019 5 సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం వేచి చూడకుండా రాష్ట్ర ప్రభుత్వే నిధులు ఎదురు పోలవరానికి ఖర్చు పెడితే ఆ నిధులు 2019, 24లో కేంద్రం రియంబర్స్మెంట్ 3,880 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ నిధులను కూడా మీరు పోలవరానికి ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసేసినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతూ ఉంటే మరి రావణాసురుడు వచ్చి రామాయణం గురించి చెప్పినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ హయాంలో ధ్వంసమైనటువంటి ఆ డయాఫ్రమ్ వాల్ స్థానంలో ఈరోజు కొత్త డయాఫ్రమ్ వాల్ 1033 మీటర్లు నిర్మాణం పూర్తి చేసుకుని దగ్గర 83% ఈరోజు డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేసి రేపు ఫిబ్రవరి కల్లా పూర్తి చేయలేని లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం. విజయవాడలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. నగర ప్రజలతో కలిసి పోలీస్ ఉన్నతాధికారులు కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో విజయవాడ వ్యాస్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. అక్కడ కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని విజయవాడ బందర్ రోడ్లోని వ్యాస్ కాంప్లెక్స్ వద్ద ప్రత్యేక వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హాజరయ్యారు. అక్కడికి చేరుకున్న కమిషనర్ స్థానికులు మరియు సిబ్బంది మధ్య కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం ప్రశాంతంగా ఉండాలని, ప్రజలందరికీ ఈ ఏడాది సుఖ సంతోషాలను చేకూర్చాలని ఆకాంక్షించారు. వేడుకల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తీసుకున్న భద్రతా చర్యలను కూడా ఆయన పర్యవేక్షించారు. ఈరోజు రాత్రి కొంత మద్యం సేవించి ఉంటారు. సో డ్రైవ్ తీసుకున్నప్పుడు దయచేసి డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. ఎవరైతే డ్రింక్ చేయని వాళ్ళు ఉంటారో వారే డ్రైవ్ చేయండి. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ అన్నీ వద్దు. కొద్దిగా ఈరోజు రేపు కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనము నూతన సంవత్సరంలో ప్రవేశించిన మరుక్షణం మన ఇంట్లో ఒక విషాదం జరగకూడదు అనేదే మా అభిలాష. అందుకే పోలీస్ చెక్కింగ్స్ కూడా అన్ని దగ్గరలో ఉన్నాయి. దాదాపు 37 ప్లేసెస్లో పోలీస్ చెక్కింగ్స్ ఉన్నాయి. దయచేసి పోలీసు వారితో సహకరించి మీరందరూ కూడా సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు మీడియా మిత్రులందరూ కూడా మాకు లాస్ట్ 1 year మాతో వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రజలకి సేవలు అందించడంలో మీరు కూడా కీలక పాత్ర పోషించారు కాబట్టి ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయవాడలోని క్రైస్తవ దేవాలయాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నాయి. నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సెయింట్ పాల్స్ కేథడ్రల్లో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా జరిగాయి. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదిలో అందరికీ మేలు జరగాలని కోరుతూ భక్తులు భారీ సంఖ్యలో ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని పటమట నిర్మల హైస్కూల్ పక్కన ఉన్న ప్రఖ్యాతిగాంచిన సెయింట్ పాల్స్ కేథడ్రల్లో ప్రత్యేక ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 2026 నూతన ఏడాదికి స్వాగతం పలుకుతూ కేథడ్రల్ను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా విజయవాడ కథోలిక పీఠం మోన్సిన్యూర్ సెయింట్ పాల్స్ కేథడ్రిల్ విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ మువ్వల ప్రసాద్ ప్రత్యేక దివ్యబలి పూజను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భగవంతుని ఆశీస్సులతో ఈ ఏడాది అందరికీ శుభప్రదంగా ఉండాలని ఆయన భక్తులకు సందేశాన్నిచ్చారు. ఈ ప్రార్థనలో నగరంలోని క్రైస్తవ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గడిచిన సంవత్సర కాలమంతయు దేవుడు దగ్గరగా ఉండి చేయి పట్టి నడిపించినటువంటి విధానాన్ని బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు తెలియచేయటం మన మానవ ధర్మంగా కర్తవ్యంగా దేవుని యొక్క మహిమను ఘనతను గుర్తించి ఆ విధంగా చెల్లించడం చేస్తూ ఉంటారు. కొద్ది గంటల్లో మనం మరొక సంవత్సరంలోనికి కాలు పెడుతున్నాం. ఇదందరికీ కూడా సంతోషకరమైనటువంటి సమయం. మతపరమైనటువంటి అంశం కాకుండా మానవాళ్ళందరూ కూడా మనుషులందరూ కూడా మరొక నూతన సంవత్సరంలోనికి కాలు పెడుతున్నాం కాబట్టి ఆశాజనకంగా ఉండాలని, ప్రోత్సాహకరంగా ఉండాలని, ఈ సంవత్సరంలో జరిగినటువంటి నిరాశ కానివ్వండి, అవహేళన కానివ్వండి, రకరకాలైన ఇబ్బందులు కానివ్వండి, వీటిని తీసివేసి భగవంతుడు అందరికీ కూడా మానవాళ్ళందరికీ కూడా ఇంకా మంచిని చేయాలని, ఆయన తోడుగా ఉంటాడని, ఆయన ఆశీర్వాదాలు నింపబడతాయనే ఉద్దేశంతో ప్రార్థనలు చేస్తారు. ఇది కేవలం క్రైస్తవులకు సంబంధించినదే కాదు కానీ మానవాళ్ళందరికీ కూడా సంబంధించింది. ప్రతి ఒక్కరు కూడా బేరీజు వేసుకుంటారు. ఏం జరిగింది పోయిన సంవత్సరం, ఎందుకు ఇలా జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అని ఆలోచన చేసి వాటిని సవరించుకుని ఇంకా ఉత్సాహంగా ఆనందకరంగా ముందుకు వెళ్ళి దేవునిలో కానివ్వండి, మానవ జీవితంలో కానివ్వండి, కుటుంబ జీవితంలో కానివ్వండి మేలులు జరగాలని ఆశిస్తూ ఉంటారు. క్రైస్తవ సాంప్రదాయంలో బైబిల్లో సంఖ్యాకాండం అనేటువంటి గ్రంథంలో 6వ అధ్యాయంలో దేవుడు మానవుడిని దీవిస్తాడు తన యాజకుల ద్వారా. అలాగే ప్రతి మతంలో కూడా యాజకుల ద్వారా దేవుడు మానవుని దీవిస్తాడు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సిటీ కేబుల్ ప్రేక్షకులకు మరియు నగర ప్రజలకు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే కొత్త ఏడాది ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిటీ కేబుల్ తరపున అందరూ కొత్త సంవత్సరంలో అందరు సుఖ సంతోషాలతో బాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా వాసులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో మంచిగా పనులు చేసుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. సిటీ ఛానల్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా మనందరం కూడా 2026లోకి ఎంటర్ కావాలన్న ఉద్దేశంతో పోలీస్ శాఖ పలు చర్యలు తీసుకుంటుంది. అందరూ కూడా ఇటువంటి డ్రంక్ అండ్ డ్రైవింగో లేదంటే ట్రిపుల్ రైడింగో, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసి రోడ్డు ప్రమాదం బారిన పడ్డము, వేరే వాళ్ళని హింసించడం, అటువంటి వాటికి దూరంగా ఉండాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. తెలుగు ప్రజలందరికీ ఈ నూతన సంవత్సరంలో ఆ భగవంతుడి దయతో మీ కుటుంబాల్లో సంతోషం నిండాలని, మీ సమస్యలన్నిటికీ కొత్త సంవత్సరం పరిష్కారం చూపించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ప్రతి తెలుగువాడికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని, సుఖ సంతోషాలతో రాష్ట్ర ప్రజలందరూ ఉండాలని కోరుకుంటున్నాను. అది ఆ భగవంతుడు ఈ ప్రజలకు సేవ చేసే శక్తిని, మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అన్నిటికన్నా ముఖ్యంగా సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం జరిగిన దానికంటే మిన్నగా వచ్చే సంవత్సరం అభివృద్ధి జరిగి
రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, మంచి సౌకర్యాలతో ఉండాలని, మరి ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రం, మన విజయవాడ ప్రాంతం తప్పకుండా అన్ని కోణాల్లో అభివృద్ధి పరిచే విధంగా కొత్త సంవత్సరం ఉండాలని ఈ యొక్క సిటీ కేబుల్ ద్వారా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం వస్తూ ఉంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా సిటీ కేబుల్ ద్వారా తెలియపరుస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, నగర ప్రజలందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే 2026 మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని, ఈ దేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని, రాష్ట్రంలో నగరంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆ భగవంతుని ఆశీస్సులతో అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. పెనమలూరు నియోజకవర్గ ప్రజలకి, అలాగే సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా, ఐశ్వర్యంతో, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆంగ్ల సంవత్సరాది జనవరి 1 రాబోతా ఉంది. ఆ సందర్భంగా కూడా సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. విఎంసీలో ఉన్న అందరు సిటిజన్స్కి, అలాగనే విఎంసీ ఎంప్లాయీస్కి హృదయపూర్వకంగా హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా సేఫ్గా వచ్చే న్యూ ఇయర్ని వెల్కమ్ చేయండి. సేఫ్గా ఎంటైర్ ఇయర్ మీకు హెల్త్, వెల్త్, అలాగే ప్రాస్పెరిటీ ఉండాలని ఆ దేవుడి దగ్గర కోరుతున్నాను. థ్యాంక్ యూ. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనందు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ జమినీ సురేష్. సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీ కుటుంబాల్లో ఆనందాలు విరజల్లాలని, మీరందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ లక్. సిటీ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులు, మా పాల రైతులు, వినియోగదారులు అందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా 2026 సంవత్సరం శుభప్రదంగా ఉండాలని చెప్పి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2026 సంవత్సరంలోనైనా ప్రజలందరి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వాలు కృషి చేసి నూతన సంవత్సర కానుకగా అందించాలని చెప్పి సిటీ కేబుల్ ప్రేక్షకులకి, వీక్షకులకి, అలాగే సిబ్బంది, యాజమాన్యానికి, విజయవాడ నగర ప్రజానీకానికి అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర సమితి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రానున్నటువంటి నూతన సంవత్సరంలో ప్రతి ఇంట ఆయురారోగ్యాలతో, అభివృద్ధితోటి ప్రతి ఇల్లు కూడా విలసిల్లాలని చెప్పి, అదే క్రమంలో విజయవాడ నగరం కూడా సమగ్రాభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. 26వ సంవత్సరం వస్తున్నది. మనకు కొత్త సంవత్సరం. మనకు ఉగాది అయినప్పటికీ కూడా 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు అందరూ ఆచరించే పద్ధతి. అక్టోబర్ హ్యాపీ న్యూ ఇయర్ అని మీ అందరికీ చెప్తూ, ఈ 1వ తారీఖు మీ అందరికీ మంచిది కావాలా, మంచి పనులు ప్రారంభం చేసుకోండి అని అంటూ మీరందరికీ మీ ఇష్టదేవతల్ని ప్రార్థన చేసుకొని మీ కార్యక్రమాలను ప్రారంభం చేసుకోండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం శ్రీ పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన 50వ ప్రగతి వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన కీలక సూచనలు చేశారు. పాఠశాలల ఆధునికీకరణ, నాణ్యమైన విద్య లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. బుధవారం వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన 50వ ప్రగతి వీడియో సమావేశంలో పీఎం శ్రీ ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఏపీలో పురోగతిని వివరించిన సిఎస్ విజయానంద్ ఈ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం కింద 935 పాఠశాలలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు డిజిటల్ సాంకేతికతను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి పాఠశాలకు పక్కా భవనం, విద్యుత్ సౌకర్యం, బాలబాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు, సురక్షిత మంచినీరు, లైబ్రరీ మరియు క్రీడా పరికరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎస్ వివరించారు. అంతేకాకుండా ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్ ల్యాబ్లతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును చైల్డ్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు ఆయన ప్రధానికి వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు అన్నారు. కేవలం 18 నెలల కాలంలోనే 90% హామీలను పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం సాధించిన పురోగతిని ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 90% హామీలను నెరవేర్చిందని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం, అస్తవ్యస్తమైన శాంతి భద్రతల మధ్య కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా సూపర్ 6 హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం సాధించిన పురోగతిని ఆయన వివరించారు. 16,000 పోస్టులతో మెగా డిఎస్సి భర్తీ, తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ లబ్ధి చేకూర్చడం వంటివి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో పెన్షన్ల పేరుతో జగన్ కాలయాపన చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్ను 4,000 రూపాయలకు పెంచి అమలు చేస్తుందని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు 6,000, తీవ్ర అంగవైకల్యం ఉన్నవారికి 15,000 రూపాయల పింఛను అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా ఎవరికైతే లాభం చేకూరితే రాష్ట్రం కొంత అభివృద్ధి తీసుకెళ్తుందో వాళ్ళందరినీ కూడా అందులో తీసుకున్నాం. ముఖ్యంగా డిఎస్సి. మరి జగను జాబ్ క్యాలెండర్ అన్నాడు, దాన్ని మడత పెట్టి లోపల పెట్టిస్తాడు. రాగానే సూపర్ 6లో ఒకటైన జాబ్ క్యాలెండర్ డిఎస్సి, మెగా డిఎస్సి ఇచ్చి 15,000 చిల్లర టీచర్ పోస్టులని, అంటే 15,000 మంది నిరుద్యోగుల్ని రెగ్యులర్ ఉద్యోగస్తులుగా మనం అపాయింట్ చేయడం జరిగింది. అలాగే తల్లికి వందనం, నువ్వు 2 పిల్లలకి ఇస్తానని చెప్పి ఎగ్గొట్టి 1 పిల్లలకే ఇచ్చావు, ఒక సంతానానికే. మేము ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని చెప్పాం. దానివల్ల ఈ రాష్ట్రంలో 67 లక్షల మంది పిల్లల తల్లులకి ఈ బెనిఫిట్ వచ్చింది. 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్ నువ్వు పెంచుతూ పోయి 2,000 నుంచి 3,000 చేసావు. మేము 4,000 ఇస్తా అన్నాం. ఆ రోజు ప్రజల యొక్క ఆనందం, ఆ కళల్లో ఆ కాంతులు అనేది చూస్తే తప్ప తెలుస్తుందే కానీ నువ్వు ఏదో తాడేపల్లి కోటలో ఉంటే నీకు అర్థం కాదు. సెంట్రల్ నియోజకవర్గంలో మైనార్టీ యూత్ కమిటీ అధ్యక్షులుగా షేక్ దస్తగిరిని, ప్రధాన కార్యదర్శిగా షేక్ గౌస్ను నియమిస్తూ వారికి నియామక పత్రాలను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అందజేశారు. నూతనంగా నియమితులైన యూత్ కమిటీ సభ్యులు మైనార్టీ యువత సమస్యలను గుర్తించి వాటిని ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చే బాధ్యతాయుత పాత్ర పోషించాలని, అలాగే పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లేలా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నందు మైనార్టీ యువతను సంఘటితం చేసి నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ యూత్ కమిటీని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అధికారికంగా నియమించారు. ఈ సందర్భంగా మైనార్టీ యూత్ కమిటీ అధ్యక్షులుగా షేక్ దస్తగిరిని, ప్రధాన కార్యదర్శిగా షేక్ గౌస్ని నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షేక్ గౌస్ బాషాని నియమించిన నాటి నుండి ఆయన అందరినీ కలుపుకొని ముందుకు సాగుతూ మైనార్టీ వర్గాల్లో ఐక్యత, చైతన్యం, విశ్వాసాన్ని పెంపొందించే దిశగా అంకిత భావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు.
మసీదులు, దర్గాలు, ఖబరస్థానాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమస్యలతో పాటు ముస్లిం మైనార్టీలు, విద్య, ఉపాధి, సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాలను తన దృష్టికి తీసుకురాగా శాసనసభ్యుడిగా ప్రతి సమస్యకు తగిన పరిష్కారం చూపిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. అదేవిధంగా సెంట్రల్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో అనేక మంది చైతన్యవంతులైన యువత ముందుకు వచ్చి సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఆసక్తి వ్యక్తం చేయటం ఎంతో హర్షణీయమని, యువతలో ఉన్న శక్తి, సామర్థ్యాన్ని సరైన దిశలో వినియోగించుకుంటే నియోజకవర్గ అభివృద్ధితో పాటు మైనార్టీ సమాజానికి బలమైన భవిష్యత్తు నిర్మించవచ్చని, ఈ లక్ష్యంతోనే ప్రత్యేకంగా మైనార్టీ యూత్ కమిటీని ఏర్పాటు చేసి షేక్ దస్తగిరి, షేక్ గౌసులను కీలక బాధ్యతల్లో నియమించడం జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలో మైనార్టీలకి ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా స్పందించే నాయకులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు. అది ప్రతిపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా ఏ సమస్య ఇది అని చెప్పి మైనార్టీ వచ్చినా, మైనార్టీ సమస్య ఏదైనా సరే అది అవ్వదు అన్న ప్రసక్తి లేకుండా అవసరమైతే రాష్ట్ర స్థాయి మైనార్టీ లీడర్స్ దగ్గరికి పంపించి ఆ సమస్యని దాన్ని ఎలా క్లియర్ కట్ చేయాలి, మసీద్ సమస్య కానీ ఏదైనా సరే సమస్య ఏదైనా ఎలా క్లియర్ కట్ చేయాలి ఏంటి అని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారంగా చేసేటటువంటి నాయకులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు. కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా పదవులు ఇచ్చి చూపించే బాధ్యత మా ఎమ్మెల్యే అయిన బోండా ఉమామహేశ్వరరావు గారిది. దానికి ప్రతిరూకే ఈ నియామక పత్రం ఈరోజు. అంతేకాకుండా ఆయన మా మైనార్టీల మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఆయన చెప్పిన మాట చూచి తప్పకుండా చేసే బాధ్యత మా మీద ఉంది. మా సమస్యలు ఏదున్నా, మైనారిటీ సమస్యలు ఏదున్నా ఖచ్చితంగా ఆయన దృష్టిలో పెట్టిన మసీదు సమస్యలే కానివ్వండి, దర్గాల సమస్యలే కానివ్వండి, ప్రజల సమస్యలే కానివ్వండి, ఏదైనా సమస్య వచ్చింది అనండి తూచా తప్పకుండా చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారని. మైనార్టీ సెల్ యూత్ సెక్రటరీగా నన్ను, ప్రెసిడెంట్గా మన దస్తగిరి గారిని నియమించడం జరిగింది. ఆయన అప్పచెప్పిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో అవి సూచా తప్పకుండా పాటిస్తామని, దీనికి కృషి చేసిన మా సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెంట్రల్ మైనార్టీ తరపున అండా దండ ఎవరంటే మా బోండా ఉమన్న గారే అని మేము చెప్పుకుంటాము. ఎందుకంటే ఆయన చేసిన మాకు మేలు మేము ఎప్పుడు మర్చిపోము. ఎందుకంటే ఈరోజు మైనార్టీకి ఏదైనా క్షణంలో వెళ్ళి మనము ఒక ప్రాబ్లం తీసుకెళ్ళి చెప్తే అక్కడ మాకు సాల్వ్ చేసి గబ్రస్థాన్కి కానీ, ఈద్గా కానీ, మన మస్జిద్లకు కానీ ఎక్కడైనా ఇంత చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా అన్నయ్య ఇలా ఉంది అని మేము వెళ్ళి అన్నయ్యని అడగంగానే వెంటనే మీరు వెళ్ళి ఆ పని త్వరగా చేయండి అని మాకు అప్పచెప్పి. జనవరి 8న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో శాఖల నుంచి వచ్చే ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత సమావేశాల్లో అమలు చేసిన పథకాలపై సమీక్ష, భవిష్యత్ పెట్టుబడుల ప్రణాళికలు, ప్రధాన సదుపాయాల అభివృద్ధి, విద్య, రోడ్లు, రవాణా, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో ఏపీ మంత్రిమండలి సమావేశం తేదీ ఖరారైంది. జనవరి 8న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10:30 సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఆయా శాఖలు తమ ప్రతిపాదనలను జనవరి 6వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలని మెమో జారీ చేశారు. నిర్ణీత గడువులోగా ప్రతిపాదనను అందజేయాలని అధికారులకు సూచించారు. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో శాఖల నుంచి వచ్చే ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత సమావేశాల్లో అమలు చేసిన పథకాలపై సమీక్ష, భవిష్యత్తు పెట్టుబడుల ప్రణాళికలు, ప్రధాన సదుపాయాల అభివృద్ధి, విద్య, రోడ్లు, రవాణా, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విభాగాల ప్రతిపాదనల ఆధారంగా కేబినెట్ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కొత్త ప్రాజెక్టుల అనుమతులు, కీలక పదవుల నియామకాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన పత్రిక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. కాగలెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అప్పు 1,19,937 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం కోసం CRDA తీసుకున్న రుణాలను ఆ సంస్థే తీర్చుకుంటుందని, అది రాష్ట్ర ప్రభుత్వంపై భారం కాదని విజయ్ కుమార్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన పత్రిక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు.
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 1.19 లక్షల కోట్లు అయితే దాన్ని 2.93 లక్షల కోట్లకు చూపించడం అబద్ధమని కొట్టిపారేశారు. ప్రభుత్వ అప్పులన్నీ కేంద్ర అనుమతితో ఆర్బీఐ బాండ్ల ద్వారా జరుగుతాయని, వీటిని కాగ్ అధికారికంగా వెల్లడిస్తుందని ఆయన గుర్తు చేశారు. కాగ్ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన అప్పు 1,19,937 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. కార్పొరేషన్లు, సిఆర్డీఏ, మార్క్ఫెడ్ వంటి సంస్థలు తీసుకునే వర్కింగ్ క్యాపిటల్ లోన్లు కూడా ప్రభుత్వ అప్పులుగా చూపడం జగన్ ఆర్థిక అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ తీసుకున్న రుణాలను ఆ సంస్థే తీర్చుకుంటుందని, అది రాష్ట్ర ప్రభుత్వంపై భారం కాదని విజయ్ కుమార్ వివరించారు. 2,93,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు అని ఇవాళ పొద్దున సాక్షి పేపర్ చూసేవాళ్ళు బహుశా చేశారేమోలే, ఇంత పెద్దది ఎందుకు రాస్తారు అని అనుకునే అమాయకులు కూడా ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఒక పెద్ద పేపర్ కదా, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షం కదా, బాధ్యతాయుతమైన పేపర్ కదా, ఇంత బాధ్యతారాహిత్యంగా రాయరేమో అనుకునే అమాయకులు ఉంటారు. లేదు బాగా రాశారు, కావాలని అబద్ధాలైనా కూడా చెప్పేశారు అని అనుకునే వాళ్ళు ఉంటారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ 2,93,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అని ఇవాళ పొద్దున్న సాక్షి చెప్పింది శుద్ధ అబద్ధం. కనీసం దాంట్లో సగం నిజం కూడా లేదు. మామూలుగా ఏమంటామంటే మనం అంతా సగం పైగా అబద్ధాలు చెప్పారు అబ్బా అంటాం. సగం కాదు కదా, 40% ట్రూత్ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 18 నెలల్లో అంటే 2024 జూన్లో మేము వచ్చినప్పటి నుంచి ఈరోజు దాకా ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులు కేవలం 1,19,000 కోట్లు మాత్రమే. మరి 1,19,000 కోట్లు అప్పు చేస్తే సాక్షి ఏ విధంగా, ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా 2,93,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశారు రాష్ట్ర ప్రభుత్వం అంటూ బురద చల్లుతోంది. విజయవాడ గాయత్రి నగర్లోని ప్రముఖ విద్యాసంస్థ సాయి మేతా కోచింగ్ సెంటర్లో నూతన సంవత్సర వేడుకలు అత్యంత కోలాహలంగా జరిగాయి. విద్యార్థుల కేరింతలు, సందడి మధ్య ఈ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విజయవాడ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వయంగా తినిపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడ గాయత్రి నగర్లోని ప్రముఖ విద్యా సంస్థ సాయి మేధా కోచింగ్ సెంటర్లో నూతన సంవత్సర వేడుకలు అత్యంత కోలాహలంగా విద్యార్థుల సందడి మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయవాడ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వయంగా తినిపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయి మేధా కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి రమణ ఆదేశాల మేరకు విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. గడిచిన ఏళ్లలో ఈ సెట్ ఫలితాల్లో సాయి మేధా సృష్టించిన ప్రపంచం అమోఘమని, ఎంతో మంది సామాన్య విద్యార్థులను స్టేట్ ర్యాంకర్లుగా తీర్చిదిద్దిన ఘనత తమ సంస్థకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలోనే నెంబర్ 1 కోచింగ్ సెంటర్గా నిలబట్టమే కాకుండా ప్రతి ఏటా ర్యాంకుల పంట పండిస్తున్నామని, అదే స్ఫూర్తితో 2026 ఈ సెట్ పరీక్షల్లో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో సత్తా చాటుతారని బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం తమ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ అత్యుత్తమ బోధనను, మెటీరియల్ను అందిస్తున్నారని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని విజేతలుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఏదో క్లాసులకు వచ్చిన తర్వాత పక్కన వాళ్ళతో మాట్లాడటం చేయటం, సరిగ్గా వినకపోవడం, ఇలాంటివన్నీ వదిలేసేసి చక్కగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎర్లీ మార్నింగ్ టైం తర్వాత నైట్ టైం కానీ ఒక 1 అవర్ మ్యాథమెటిక్స్కి కేటాయించుకోండి. ఎర్లీ మార్నింగ్ మీరు ఫార్ములాస్ అలాంటివి కనుక మీరు చక్కగా ప్రిపేర్ అయితే ఉంటే ఫార్ములాస్ రాకుండా ప్రాబ్లమ్స్ మీకు స్పీడ్గా చేయలేరు. మీరు ఇక్కడ 1 మినిట్లో ఒక ప్రాబ్లం చేయడానికి 50 సెకండ్స్ 40 సెకండ్స్లో చేయడానికి ప్రయత్నించాలి. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఆ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ని గుర్తుపెట్టేటట్లుగా ఉండాలి. మీరు ఆ స్పీడ్ అనేది మీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో స్పీడ్గా అటెంప్ట్ చేయడం, మీరు గ్యారంటీగా 50కి 50 మార్క్స్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మ్యాథమెటిక్స్ వరకు నేను చెప్తాను, మిగిలినవి కూడా అంతే. మీరు ఫార్ములాస్ అయ్యి చదవకుండా ప్రిపేర్ అవ్వకుండా ఏదో ప్రాబ్లమ్స్ చేసేద్దామని అనుకుంటే పొరపాటు. అసలు మీరు ఫార్ములాస్ తప్పనిసరిగా ప్రిపేర్ అవుతుండాలి. సపరేట్గా చేసుకుని ఎర్లీ మార్నింగ్ 1 అవర్ మ్యాథమెటిక్స్ కేటాయించుకోండి. అలాగే వేరే సబ్జెక్ట్స్ కూడా ఏదో ఒక టైం కేటాయించుకొని మీరు టార్గెట్ ఏంటంటే ఈ సెట్ 2026 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరు సాయి మీద స్టూడెంట్స్ మంచిగా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ విజయవాడ సాయి మీదలో బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్లైన్ కూడా మీకు చాలా ఫీజు తగ్గించాను. అండ్ ఆఫ్లైన్ వాళ్ళకు కూడా చాలా మందికి సపోర్టింగ్ ఇచ్చా. సింగిల్ పేరెంట్స్ కానీ పూర్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కూడా నేను ఫీజు తగ్గించాను.
బట్ కాకపోతే ఏంటంటే నాకు మనీ కాదు ఇంపార్టెంట్, స్టూడెంట్ మంచి ర్యాంక్ రావాలనే ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 5 ఏళ్ల విధ్వంసం నుంచి కోలుకుని అభివృద్ధి వైపు దూసుకుపోతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం అద్భుతంగా అమలు చేస్తోందని ప్రశంసించారు. ముఖ్యంగా తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది విద్యార్థులకు, ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ద్వారా 63 లక్షల మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ విజయవంతంగా సాగుతున్నాయన్నారు. కేవలం బడ్జెట్లోనే సంక్షేమం కోసం 70,000 కోట్ల రూపాయలను కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఈ 18 నెలల కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్ని ఇబ్బందులు పెట్టినటువంటి సైకో పరిపాలనను అంతమొందించి ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకిచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ, ముఖ్యంగా ఆనాడు ఎన్నికల వాగ్దానాలుగా ఉన్నటువంటి సూపర్ 6 కార్యక్రమాలు పూర్తిగా సూపర్ హిట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులుంటే, ఈరోజు తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా చెప్పినటువంటి మాటను కట్టుబడి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి, విద్య ప్రతి ఒక్కరి హక్కుగా భావించి ఈరోజు పెద్ద ఎత్తున తల్లికి వందనానికి సంబంధించి 67 లక్షల మందికి దాదాపు 8,745 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితులు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని చిన్నారులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మాచవరంలోని బచ్ పన్ ప్లే పాఠశాల చిన్నారులు ఉదయం యాపిల్ స్వచ్ఛంద సంస్థకు నిత్యావసర వస్తువులు, సబ్బులు, టూత్ పేస్ట్లు అందజేశారు. తాము పొదుపు చేసుకున్న డబ్బుతో వస్తువులు కొనుగోలు చేసి స్వచ్ఛంద సంస్థలోని అనాథలకు ఇవ్వటం సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాను మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ 2026 నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. అనాథలతో కలిసి తమ పాఠశాల విద్యార్థులు ఈ వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆశ్రమంలో ఉన్న శరణార్థులతో పిల్లలు మమేకమై కాసేపు గడిపారు. వారితో కలిసి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. Of the school, actually we thought we'll share something for this new year. We wanted to start the new year in a very grand manner. So this year, the coming year is going to be very, very lucky for everyone, even for you all and even for your madam. So she's going to take care of you more, and God must give us more and more opportunity to come and meet you all and do service to you all. And we would like to meet you all, and we would like to see what all you learn and what you can do and what you cannot do, and how you can, like, how are you going about in your day-to-day lives. Okay? But we are very, very happy. శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన భారీ లక్కీ డ్రా విజేతలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా స్వయంగా లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు. శుభమస్తు మరింత అభివృద్ధి చెంది మరిన్ని బ్రాంచ్లు విజయవాడలో ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. విజయవాడ శుభమస్తు షాపింగ్ మాల్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన భారీ లక్కీ డ్రా విజేతలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 30 మంది అదృష్టవంతులకు బైకులను, మరో 2 కార్లను బహుమతులుగా అందజేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు.
గౌతమ్ సాయి, షామీనా, అనిల్ కుమార్ నాయక్ బైకులను గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ₹1,00,000 విలువైన బైకులను గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి విద్య మరియు వ్యాపారాలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. వ్యాపారస్తులు చెల్లించే పన్నుల ద్వారానే రాష్ట్రానికి ఆదాయం లభిస్తుందని, దానితోనే సంక్షేమ పథకాలు, అభివృద్ధి సాధ్యమవుతాయని వివరించారు. ఈరోజు మన విజయవాడలో ముగ్గురికి బైకులు ఇక్కడ రావడం జరిగింది. గౌతమ్ సాయి, మిస్టర్ గౌతమ్ సాయి ఫ్రమ్ గన్నవరం, అదేవిధంగా షమీనా గారు ఫ్రమ్ గొల్లపూడి, అనిల్ కుమార్ నాయక్ ఫ్రమ్ లోకల్. వీళ్ళ ముగ్గురు కూడా నా చేతుల మీద కూడా అదృష్టవంతులకి నా చేతుల మీద ఇచ్చే భాగ్యం నాకు కలిగించిన శుభమస్తు మాల్ వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే లాటరీలో ఇవాళ ₹1,00,000 ఉండే వెహికల్ ఇవాళ లాటరీలో వచ్చిందంటే వారికి ఇది లక్కుగా వచ్చింది. అందువల్ల వారికి అభినందనలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఎడ్యుకేషను ఈ రెండే మన ఆర్థిక పరిస్థితుల నుంచి మన కాపాడగలిగేవి, మన స్థితిని గతిని మార్చగలిగేవి. అందులో షాపింగ్ మాల్ అంటే మన ఇండియా అంతా కూడా శుభమస్తు షాపింగ్ మాల్ అంటే ఇండియా అంతా కూడా అనేకమైన బ్రాంచ్లు కలిగిన ఒక కార్పొరేట్ షాపింగ్ మాలు. అందువలన మరొకసారి ఈ యొక్క వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందాలి, రాష్ట్రానికి ట్యాక్స్ రూపాయన ఆదాయం రావాలి. వచ్చిన ఆదాయంతో మన రాష్ట్రం అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటిని కూడా రెండు కళ్ళగా ముందుకు తీసుకెళ్ళి. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ క్రిస్మస్ ఆఫర్ల తరహాలోనే సంక్రాంతికి కూడా సరికొత్త వెరైటీలు, మోడల్స్ను అందుబాటులోకి తెచ్చామని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రిస్మస్కి ఏదైతే ఆఫర్లు పెట్టామో దానికి తగ్గట్టుగా సంక్రాంతి కూడా అనేక వెరైటీలతో మేము ముందుకు వస్తున్నామండి. మేము ఇంతే తగ్గించాముతో క్యాప్షన్తో మీ అందరికి ముందుకు రావటం జరుగుతుంది. మనం పెట్టే వెరైటీస్ కానీ మోడల్స్ కానీ ఎవరి దగ్గర ఉండవు. మనం ఇచ్చే రేట్స్ కూడా అదేవిధంగా అందరికి అందుబాటులో ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.